మనకు చాలా గర్వించి చెప్పుకునేటువంటి ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ. We are possibly one of the fastest growing markets in pharmaceuticals. India manufactures more than 60% of all vaccines globally and is nicknamed the pharmacy of the world. Make in India has been a huge success. Pharma and the Meditech sector have been a roaring success. They've done exceedingly well. చాలా గొప్పగా చెప్పినటువంటి ఆల్మోస్ట్ 40% అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న ప్రతి 10 మెడిసిన్స్లో 4 మెడిసిన్స్ ఇండియాలోనే తయారవుతున్నాయి. అందులో మ్యాక్సిమం షేర్ హైదరాబాద్ది. హైదరాబాద్ని బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని, వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ అని పిలుస్తారు. Been called the pharmacy of the world. Now, the world's largest manufacturer of generic drugs has grand plans to double its pharmaceutical sector. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి మందులు ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇది సుమారు 2.5 లక్షల కోట్ల సామ్రాజ్యం. కానీ ఈరోజు ఇక్కడే ఒక పెద్ద ఎకనామిక్ మిస్టరీ జరుగుతోంది. ఎక్కడో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న వియత్నాం హైదరాబాద్ ఫార్మా డామినెన్స్కి డైరెక్ట్గా వార్ డిక్లేర్ చేసింది. ఒకరికొకరికి సంబంధం లేని ఈ రెండు ప్రాంతాల మధ్య ఇప్పుడు ఒక హై స్టేక్స్ గేమ్ జరుగుతోంది. హైదరాబాద్లో స్టార్ట్ అవ్వాల్సిన ఒక మెగా ప్రాజెక్టు సడన్గా ఆగిపోయింది. అదే టైంలో వియత్నాంలో కొత్త ఫార్మా పార్క్స్ ఓపెన్ అవుతున్నాయి. అసలు బ్యూరోక్రాట్స్ చేస్తున్న తప్పులేంటి? పాలిటిక్స్ వల్ల 2.5 lakh crores ఫార్మా కారిడార్ ఇండియాని వదిలేసి వియత్నాంకి ఎందుకు వెళ్ళిపోతుంది? ఈ డాక్యుమెంటరీలో కళ్ళ ముందే జరుగుతున్న ఒక మ్యాసివ్ ఎకనామిక్ షిఫ్ట్ గురించి లేటెస్ట్ రియల్ టైమ్ డేటాతో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇందులో మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది ది గోల్డెన్ ఎరా అండ్ ద బ్రోకెన్ డ్రీమ్. ఫస్ట్ హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటరో డ్రగ్స్, దివీస్ ల్యాబ్స్ ఇవి అన్ని హైదరాబాద్ నుంచి పుట్టిన గ్లోబల్ జైంట్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్స్లో 60% హైదరాబాద్ నుంచి వెళ్తున్నాయి. ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది బల్క్ డ్రగ్స్ గురించి. బల్క్ డ్రగ్ లేదా ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. అంటే ఒక మందు పనిచేయడానికి కావాల్సిన మెయిన్ కెమికల్. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ టాబ్లెట్లో ఫీవర్ తగ్గించే మెయిన్ కెమికల్ని ఏపీఐ అంటారు. మిగతాదంతా జస్ట్ ఫిల్లర్ మెటీరియల్స్ మాత్రమే. ఈ ఏపీఐస్ తయారు చేయడంలో హైదరాబాద్ ప్రపంచానికి పెద్ద దిక్కు. టోటల్ ఇండియాలో తయారయ్యే బల్క్ డ్రగ్స్ లో 40% షేర్ ఒక్క హైదరాబాద్దే. ఆల్మోస్ట్ 40% అధ్యక్ష. గతంలో 30-32% చెప్పేది 40 నుంచి 45% ఫార్మా ఉత్పత్తులను తెలంగాణ రాష్ట్రం మనం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ దగ్గర 600 కంపెనీలకు పైగా యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ ఎకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్. కానీ ఈ సక్సెస్కి ఒక లిమిట్ వచ్చింది. హైదరాబాద్ కొత్త మాస్టర్ ప్లాన్ గురించి తెలుసుకునే ముందు గ్లోబల్ మెడిసిన్ సప్లై చైన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ఇండియా ప్రపంచంలో ది 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ బై వాల్యూమ్స్. ఇండియా నుంచి ఇప్పటి వరకు 2.53 lakhs crores ఆఫ్ విలువైన మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అయ్యాయి. ఇది చాలా పెద్ద నంబర్. ఇండియన్ ఫార్మాస్యూటికల్ మార్కెట్ సైజు 4,80,000 కోట్లుగా ఉంది. ఇది అతి తొందరలోనే 5 లక్షల కోట్లకు చేరబోతా ఉంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఇండియా మందులు తయారు చేస్తుంది, కానీ ఆ మందులు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ కోసం వేరే కంట్రీ మీద డిపెండ్ అయి ఉంది. ఆ కంట్రీ పేరే చైనా. ఒక ఏపీఐ తయారు చేయాలి అంటే కీ స్టార్టింగ్ మెటీరియల్స్ అండ్ డ్రగ్ ఇంటర్మీడియట్స్ కావాలి. ఇండియాకి కావాల్సిన వాటిలో 75% చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. అంటే రేపు పొద్దున చైనా రా మెటీరియల్స్ ఇవ్వడం ఆపేస్తే ఇండియాలో మందులు తయారీ ఆగిపోతుంది. కోవిడ్-19 టైంలో ఇది క్లియర్గా అర్థమైంది. చైనా సప్లై చైన్ డిస్టర్బ్ అవడంతో ఎసెన్షియల్ మెడిసిన్స్ దొరక్క ప్రపంచమంతా భయపడిపోయింది. దీనికి తోడు చైనా కంపెనీస్ ప్రిడేటరీ ప్రైజింగ్ స్టార్ట్ చేశాయి. అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే ఏపీఐ కంటే చైనా నుంచి వచ్చే ఏపీఐ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా కింద 15,000 crores ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఫ్యాక్టరీస్ కట్టడానికి పెద్ద ల్యాండ్ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ సిస్టమ్ కావాలి. అప్పటి తెలంగాణ గవర్నమెంట్ ఒక మ్యాసివ్ అనౌన్స్మెంట్ చేసింది. అదే హైదరాబాద్ ఫార్మా సిటీ. Hyderabad Pharma City is emerging as the largest pharma cluster in the world. He said steps would be taken to create jobs for locals in the pharmacy. ఇది ముచ్చర్ల, యాచారం, కడతల ప్రాంతాల్లో 19,000 acres లో కట్టాలి అని ప్లాన్ చేశారు. ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఇది. దీని విజన్ ఏంటంటే 80,000 crores ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్తో పొల్యూషన్ లేని మోడర్న్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ని బయటికి వదలకుండా ఫ్యాక్టరీ లోపలిని రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకోవడం. దీనివల్ల చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి, రివర్స్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఈ అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్ ప్రామిస్ చేసింది. బయోకాన్, డాక్టర్ రెడ్డిస్, నోవార్టిస్ లాంటి 350 కంపెనీలు ఈ ఫార్మాసిటీలో ల్యాండ్స్ కోసం అప్లై చేశాయి. 150 కంపెనీస్కి phase 1లో ల్యాండ్స్ కూడా అలొకేట్ చేశారు. ఇండియాని చైనాకి ఆల్టర్నేటివ్ గా మార్చడానికి ఫార్మా సిటీ ఒక పెద్ద వెపన్ లాగా తయారైంది. అంతా బాగుంది అనుకున్న టైంలో అసలు కథ
కథ మొదలైంది. బ్యూరోక్రాటిక్ ఫ్రిక్షన్ అండ్ గవర్నమెంట్ చేంజెస్ వల్ల యనమల రేవంత్ రెడ్డి అనే నేను ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ని అఫీషియల్లీ స్క్రాప్ చేశారని చెప్పాలి. దీనికి చెబుతున్న రీజన్స్ ఏంటంటే, మొదటిది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. అంటే 19,000 ఏకర్స్లో ఒకే చోట కెమికల్ ఫ్యాక్టరీస్ పెడితే చుట్టూ ఉన్న పల్లెటూళ్ళు ఫార్మర్స్ పొల్యూట్ అయిపోతారు అని గవర్నమెంట్ చెప్పింది. ఇక రెండవది ఫార్మర్స్ ప్రొటెస్ట్. ల్యాండ్ అక్విజిషన్ టైంలో చాలా లిటిగేషన్స్ వచ్చాయి. ఫార్మర్స్ వాళ్ళ ల్యాండ్స్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. మూడవ రీజన్ పొలిటికల్ పివోట్. ఫార్మాసిటీ ప్లేస్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఫార్మా కంపెనీస్ని స్టేట్ అంతా 10 ఫార్మా విలేజెస్గా డివైడ్ చేస్తామని గవర్నమెంట్ చెబుతుంది. దీని మీద కోర్టులో కూడా కేసెస్ నడుస్తున్నాయి. గవర్నమెంట్ మాత్రం ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ సిటీ మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారని, అక్కడ ఒక చిన్న గ్రీన్ ఫార్మా జోన్ ఉంటుందని చెబుతోంది. ప్లాన్ వినడానికి బాగానే ఉంది, కానీ బిజినెస్ ప్రపంచంలో టైమ్ ఈజ్ మనీ. ఒక కంపెనీ 5 years వెయిట్ చేసి ల్యాండ్ తెచ్చుకొని సడన్లీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది, మీరు ఇంకో చోటుకి వెళ్ళండి అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? లేదు, వాళ్ళు వెయిట్ చేయడానికి రెడీగా లేరు. ఈ సడన్ పాలసీ పెరాలసిస్, డిలే ఇన్ అప్రూవల్స్ అండ్ పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల కంపెనీస్కి ఇండియాలో బిజినెస్ చేయడం మీద నమ్మకం పోతుంది. ఒక కంట్రీ ఎకనామిక్ పవర్ని పెంచాలి అంటే కాన్స్టాంట్ సపోర్ట్ కావాలి. హైదరాబాద్ ఫార్మాసిటీ లాంటి ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల కాస్ట్ ఆఫ్ ఫెయిల్యూర్ చాలా హెవీగా ఉంది. దీని డైరెక్ట్ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఫార్మాసిటీ క్యాన్సిల్ అవ్వడం వల్ల 2,300 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్ళాయి. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ అన్సర్టనిటీ వల్ల ఇంటర్నేషనల్ కంపెనీస్ మ్యాప్లో ఇంకో కంట్రీని వెతుకుతున్నాయి, అదే వియత్నాం. వియత్నాం గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒక స్ట్రాటజీ వేసింది. అదేంటంటే ఇండియాలో ఫెయిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ని తెచ్చుకోవడం. వియత్నాంలో ఉన్న అడ్వాంటేజెస్ చూస్తే ఏ కంపెనీ అయినా అక్కడ వెళ్ళడానికి ఇష్టపడుతుంది. వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ మామూలుగా లేవు. మొదటి విషయం మాట్లాడుకోవాలి, అదే అగ్రెసివ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. వియత్నాంలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెడితే గవర్నమెంట్ డైరెక్ట్గా ట్యాక్స్ హాలిడేస్ ఇస్తుంది. ఇక రెండో విషయం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. వియత్నాంకి యూరోప్, యుఎస్ఏ మరియు ఏషియన్ కంట్రీస్తో చాలా అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే వియత్నాంలో మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే 0 ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ బ్యూరోక్రసీ. మనందరికీ తెలుసు వియత్నాం అనేది చాలా చిన్న దేశం. వియత్నాం ఫార్మాస్యూటికల్ మార్కెట్ సైజు 66,000 కోట్ల నుంచి ఇప్పుడు చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. ముందు ఇది 133,000 కోట్లకు చేరుతుంది. అక్కడి గవర్నమెంట్ నేషనల్ ప్రోగ్రామ్ 2030ని అనౌన్స్ చేసింది. దీనివల్ల ఫార్మాస్యూటికల్ రా మెటీరియల్స్ని లోకల్లీ ప్రొడ్యూస్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తే, హైదరాబాద్ ఫార్మాసిటీ స్క్రాప్ అయిన టైంలోనే ఇండియాకి చెందిన ఒక టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వియత్నాంలో వెళ్ళిపోయి పెద్ద ఫార్మా పార్క్ పెడుతోంది. ఎవరు ఆ కంపెనీ అంటే రామ్కీ గ్రూప్. రామ్కీ గ్రూప్ హైదరాబాద్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జైంట్. వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో వైజాగ్ దగ్గర జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీని కట్టారు. వైజాగ్లో ఏకంగా 2,400 ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది పార్క్. ప్రపంచంలోనే ఇది ది ఫస్ట్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రియల్ పార్క్. వాళ్ళకి ఫార్మా పార్క్స్ కట్టడంలో, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆగస్టు 24లో రామ్కీ గ్రూప్ వియత్నాంకి చెందిన T&T గ్రూప్తో ఒక మ్యాసివ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. న్యూఢిల్లీలో వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ MOU సైన్ అయింది. T&T గ్రూప్ వియత్నాంలో ఒక పెద్ద ఎకనామిక్ పవర్ హౌస్. వాళ్ళకు 60 సబ్సిడరీస్ ఉన్నాయి, 80,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ పార్క్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్స్ వరకు ఒక కంప్లీట్ ప్రొడక్షన్ చైన్ క్రియేట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ తగ్గించడం, ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెంచడం, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం, వియత్నాంని సౌత్ ఈస్ట్ ఏషియాలో లీడింగ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా మార్చడం. దీనికి తోడు రామ్కీ గ్రూప్ ఇంకొక అగ్రిమెంట్ కూడా సైన్ చేసింది. వియత్నాంలో వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి T&T గ్రూప్తో పార్ట్నర్షిప్ చేసింది. ఆలోచించండి, హైదరాబాద్లో పుట్టిన కంపెనీ హైదరాబాద్లో ఉన్న ఎక్స్పీరియన్స్తో వియత్నాంకి వెళ్ళి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తోంది. ఒక ఇండియన్ కంపెనీ వెళ్ళి వియత్నాంకి హెల్ప్ చేస్తుంది అంటే ఇక్కడ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎంత ఫ్రస్ట్రేటింగ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇది జస్ట్ రామ్కీ గ్రూప్ గురించి మాత్రమే కాదు, ప్రపంచమంతా API కోసం చైనా మీద డిపెండ్ అయి ఉన్న టైంలో MNCs సప్లై చైన్ని డీసెంట్రలైజ్ చేయాలని డిసైడ్ అయ్యాయి. దీన్నే చైనా +1 స్ట్రాటజీ అంటారు. అందరూ ఇండియా ఈ +1 అవుతుంది అనుకున్నారు, ఎందుకంటే ఇండియా దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది. కానీ రియాలిటీలో ఏం జరుగుతుంది? ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో ఆల్రెడీ యాపిల్, శాంసంగ్ లాంటి కంపెనీస్ వియత్నాం వెళ్ళిపోయాయి. ఇప్పుడు అదే ఫార్మాలో కూడా రిపీట్ అవుతుంది. రామ్కీ గ్రూప్ వియత్నాంలో కడుతున్న పార్కు గ్రీన్ ఎకానమీ మోడల్, సర్క్యులర్ ఎకానమీతో కడుతున్నారు. అంటే యూరోప్ రూల్స్కి తగ్గట్టుగా ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. కానీ ఇండియాలో మాత్రం ఇంకా ల్యాండ్స్ ఎక్కడ ఇవ్వాలి, ఏ విలేజ్లో ఎవరి పొలం తీసుకోవాలి అనే డెసిషన్లోనే ఉన్నారు. ఇది ఒక పెద్ద డేంజర్ బిల్. ఒక ఇండస్ట్రీ బిల్డ్ చేయడానికి డికేడ్స్ పడుతుంది, కానీ ఇండస్ట్రీ డెస్ట్రాయ్ చేయడానికి ఒక చిన్న పాలసీ చేంజ్ చాలు. ఇక్కడ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, కళ్ళ ముందే ఒక 2.5 lakh crore ఇండస్ట్రీ ఎంపైర్ మారిపోతుంది.
ఇండియాస్ ఫార్మాస్యూటికల్ క్రౌన్ స్లోగా స్లిప్ అవుతుంది. ఇది జస్ట్ ఒక బిజినెస్ మూవ్ కాదు, ఇది ఒక తరం నాటి మోనోపాలీని డిస్మాండిల్ చేయడం. హైదరాబాద్ ఇంకా టాప్ పొజిషన్లోనే ఉంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ రికార్డ్ లెవెల్లోనే ఉన్నాయి. కానీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో డిలే జరుగుతుంది. కొత్త ఫార్మా విలేజెస్ కాన్సెప్ట్ వెంటనే ఇంప్లిమెంట్ అయితే మంచిదే, కానీ అది కంప్లీట్ అయ్యే లోపు వియత్నాం లాంటి ఎజైల్ నేషన్స్ ఆపర్చునిటీని లాగేసుకుంటున్నాయి. గ్లోబల్ మెడిసిన్ ఫ్యూచర్ ఎక్కడ తయారవుతుంది అనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఫాస్ట్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండస్ట్రీస్ పాలిటిక్స్ కోసం వెయిట్ చేయవు. ఎక్కడ డెసిషన్స్ ఫాస్ట్గా ఉంటాయో పెట్టుబడి అక్కడికే వెళ్తుంది. ఇప్పుడు ప్రశ్న హైదరాబాద్ ఫార్మా ఎంపైర్ని బిల్డ్ చేసిందా లేదా అని కాదు, ఇండియా ఆ ఎంపైర్ని కాపాడుకోగలదా లేదా అనేది అసలు ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ ఎకనామిక్ షిఫ్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.